అబ్బా ఇంత మంది ఉంటారని నేను అనుకోలేదు. హాయ్ ఫ్రెండ్స్, అసలు విషయం ఏంటంటే ఆర్ఆర్బి ఎగ్జామ్ నా బిడ్డ రాత్తదంటే నా బిడ్డతోనైతే వచ్చిన. అది ఎక్కడ అనుకుంటారా ఫ్రెండ్స్, మన కరీంనగర్ లోనే. కాలేజ్ అయితే పెద్దగా ఉన్నది. నేనైతే పొద్దుగాల 7:30కే ఎగ్జామ్ అంటే నిన్న నైట్ మా అక్కోళ్ళ ఇంటికి వచ్చిన. కరీంనగర్ లో మా అక్కోళ్ళ ఇంటి కాడ ఉండి ఎగ్జామ్ టైం కి అయితే కాలేజీకి వచ్చిన. కాలేజీ పేరు అయితే వాగేశ్వరి. మేమైతే ముగ్గురం వచ్చినాం, మా అక్కోళ్ళ బిడ్డ, నేను, నా బిడ్డ. కాలేజ్ ఎంట్రీ కానుండే మస్తు మంది ఉన్నారు. వీళ్ళందరూ అయితే ఎగ్జామ్ రాసేటోళ్ళు ఉన్నారు, వాళ్ళ తోడొచ్చిన వాళ్ళు ఉన్నారు. నాకైతే వీళ్ళందరిని చూస్తుంటే నాకు కూడా చదువుకో బుద్ధి అవుతుంది. ఇప్పుడు ఇక చూడు అందరు ఎట్లా కూర్చున్నారు. ఇంకా అయితే టైం కాలేదు ఫ్రెండ్స్, అందరూ అయితే చెట్ల కింద కూర్చున్నారు. 7:30కి అయితే లోపలికి పోవాలి. మళ్ళీ బయటకు వచ్చే టైం అయితే 11 గంటలకు బయటకు వస్తారు. మళ్ళీ సెకండ్ బ్యాచ్ అయితే 11 గంటలకైతే లోపలికి పోతారట. ఇక సెకండ్ ట్రిప్ ఎగ్జామ్ రాసేటోళ్ళు అయితే ఒకరికొకరు అయితే అచ్చిడ కూర్చుంటారు. నా బిడ్డ అయితే ఎగ్జామ్ రాయడానికి అయితే లోపలికైతే పోయింది. ఇక మేమైతే చెట్ల కింద కూర్చున్నాం. ఇక పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు ఉంటే చూసుకుంటా కూర్చున్నాం. ఇక నా మనసులో అయితే నా బిడ్డ బయటకు వచ్చేదాకా నా బిడ్డ పరీక్ష ఎట్లా రాస్తుందో ఏమో అని అనుకుంటూనే ఉన్నా. ఇక అటు ఇటు అనే వరకు అయితే 2 గంటలు అవుతుంది. ఇక మాకైతే ఆకలి అవుతుంది, బయటికి పోయి ఏమైనా తినద్దాం అని అయితే బయటకి అయితే పోయినాం. మేము బయటికి పోయేటప్పుడు అయితే వీడియో అయితే తీయలేదు, దోశ అయితే తినచ్చినాం. ఇక తినచ్చి అయితే మళ్ళా చెట్ల కిందనే కూర్చున్నాం. ఈ వీడియో తీసేది అయితే మా చిట్టి ఇక్కడ, నేను అక్కడ. ఇక ఈమె చిట్టి. అవునా ఫ్రెండ్స్, ఈ వాగేశ్వర్ కాలేజీ ఎంత మంది తెలుసో కామెంట్ చేయర్రి. ఈ ఎగ్జామ్ రాయడానికి అయితే 100-200 మంది అయితే ఉన్నారు గ్రౌండ్ లో. మేము పోయే వరకే ఉన్నారు మంది, ఇంకా వస్తారు. ఇక మేము వీడియో తీస్తంటే అందరు చూస్తారు మా మొక్కనే. లక్షల మంది అయితే ఎగ్జామ్ రాస్తారు. పాపం వీళ్ళు ఎవరు పాస్ అవుతారో ఎవరు ఫెయిల్ అవుతారో. ఖచ్చితంగా జాబ్ కొట్టాలంటే కష్టపడి చదవాలి. కాలేజీ బస్సులు అయితే చూడరు ఫ్రెండ్స్, ఒకటి ఎట్లా పోతానయో. కాలేజీ టైం అయింది కదా, అందుకే ఈ బస్సులు బాగా వస్తున్నాయి. చదువుకున్న పిల్లలకైతే చెప్తాను, మీరు ఎంతగానో కష్టపడి చదువుతారో అంత ఫలితం ఉంటది మీకు. చదువుకునే టైంలో కష్టపడి చదవకుంటే మా లెక్క కైకిలు గులు చేసుడు అవుతుంది. ఎవరన్నా చదువుకునే పిల్లలు ఉంటే ఎంత కష్టపడితే అంత మంచిగా ఉంటది మీకు. మా అమ్మ నాన్న చదువుకోమని చెప్తే మేము చదువుకోక ఇంత బాధపడతాను. మీరు అట్లా బాధపడద్దంటే చదువుకోవాలి. మా బిడ్డ అయితే ఎగ్జామ్ రాసి బయటకి అయితే వచ్చింది. ఈ ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళు చూడుర్రు ఎంత మంది వస్తారో బయటికి. వీళ్ళు ఎందరు డాక్టర్లు ఉన్నారో, ఎందరు లాయర్లు ఉన్నారో భగవంతునికి తెలుసు. గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఎంత కష్టపడాలి. ఇక మేమైతే తొందర అయితే బయటకు వెళ్ళినాం. మా ఊర్లోనే అయితే గ్రూప్ లో మీటింగ్ అవుతున్నది ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, గ్రూప్ అంటే మా మహిళా సంఘం గ్రూప్. ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు. ఇక టక్కనైతే బస్ స్టాండ్ కి అయితే పోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయర్రి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. సరే ఉండు మరి.